అన్న నమస్తే, మా అక్క నమస్తే, అరే చెల్లె నమస్తే, మరి తమ్మి నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65. ఈ వీడియోలో మనం పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు హౌస్లో ఏం జరిగిందో మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ రౌండ్ ఆఫ్ నామినేషన్స్ వరకు మాట్లాడదాం. టెనెంట్స్ మధ్యలో పంచాయతీ, అదే మీరు నామినేషన్స్ ప్రోమోలు చూసారు కదా. టెనెంట్స్ ఒకరిని అండ్ ఓనర్స్ నలుగురిని నామినేట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళ మధ్యలో పంచాయతీలు జరిగినాయి. అండ్ టెనెంట్స్ ఓనర్స్ నామినేట్ చేయాలి అన్నప్పుడు ఈ సంబరపడి నామినేట్ చేసే వాళ్ళు ఉన్నారు, బాధపడతా నామినేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ అండ్ పవన్, ఈ దొందు పవన్లు కూడా ఏం చేశారంటే రీతు చౌదరి కోసం సంచకారి కట్టారు అనమాట. ఆమెకి సపోర్ట్ చేయడానికి కింద మీద పడ్డారు. అది గమ్మత్తుంటుంది ముచ్చట. అంటే పొద్దుగాల కళ్యాణ్ తనుజాతుడు పులిహోర కలుపుతాడు. ఈ అక్క తమ్ముడు ఈ బాండ్ మళ్ళీ పోయింది, మళ్ళీ పులిహోర స్టార్ట్ అయింది. ఈ పంచాయతీ పాడుగాను నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. పోనే పాపం తనతో తమ్ముడు అన్నది కదా అనుకున్నా, మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది కథ. ఆ కథ ఏందో మాట్లాడదాం. అంటే పొద్దుగాల సంజన ఈ మంజుల మధ్యలో మిడిల్ క్లాస్ అనుబంధాల్లాగా ఆ ప్రేమలు, ఆ ఆప్యాయతలు, ఆ ఎమోషన్స్ అవన్నీ మాట్లాడుకున్నా అవి కూడా ముద్దుగున్నాయి ముచ్చట. పొద్దుగాల లేచినప్పటి నుంచి ఏమేం జరిగిందో అన్నీ మాట్లాడే ప్రయత్నం చేస్తా. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి చూస్తా, ఎందుకంటే మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో మనం ఫస్ట్ రౌండ్ నామినేషన్, సెకండ్ రౌండ్ నామినేషన్ డీటెయిల్గా కవర్ చేసుకుంటాం కాబట్టి ఇలా కొట్టే తెచ్చేయన్నట్టుగా చేసే ప్రయత్నం చేస్తా. ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ కొట్టుర్రి, అంటే హైప్ ఇచ్చే ప్రయత్నం చేయరి, కంటిన్యూ చేద్దాం. ఓపెనింగ్ పొద్దుగాల లేవగానే మాస్క్ మ్యాన్ హరీషు గీమే ఎవరు ఫ్లోరా షైని జైల్లో ఉంది కదా, జైలు దగ్గర కూర్చొని ముచ్చట పెడుతున్నారు. అంటే లేదు ఒకళ్ళు సప్లై ఉన్నారు, ఎవరి ముఖంగా పక్కన కూర్చున్నారు. సరిపోయారు అయ్యా, ఇద్దరు మూడి బ్యాచ్ లెక్క కూర్చున్నారు అయ్యా అనిపించింది. ఆ తర్వాత ఏమన్నా మాట్లాడితే ఒక మాట ఆచంటే ఆచి తూచంటే తెచ్చిగంతకు మించి పెద్ద ఉండదు మధ్యలో ముచ్చట. ఆ తర్వాత తనుజ రీతులను చూపించారు. అయ్యా ఇక ఆగదు ముచ్చట, సోది ముచ్చట అనిపించింది. గదే రాముని బకరని చెప్తారబ్బా. రాము తనుజ అంటది, అసలు నువ్వు ఎలా నాకు ఇలా చేస్తావు నేను అనుకోలేదు తెలుసా, నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు నాకు అనుకోలేదు తెలుసా, నువ్వు నన్ను అలా చేస్తావు అనుకోలేదు తెలుసా అని చెప్పి అనడం. అంటే నేనేం చేయలేదురా అని చెప్పి రీతు అనడం. రాముకి నేను సైగ చేయలేదురా, సైగ అంటే నాకు సుమన్ శెట్టి అని వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు, నెక్స్ట్ నిన్నే టార్గెట్ చేస్తారని చెప్పి వాళ్ళు సైగలు చేసుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారని నాకు చెప్పాడు. రాముకి నేను వెళ్ళి చెప్పాను అని చెప్పి మళ్ళీ తిప్పి అక్క టాపికే తిరిగింది. ఓవరాల్ ఏంది తను కాంటెక్స్ట్ చెప్తా. తనుజ ఏమంటుంది, నువ్వు రాము కలిసి నా మీద అటాక్ చేద్దాం అనుకోవడం నాకు నచ్చలేదు. రాము నన్ను అక్క అంటాడు, నువ్వేమో నా సోల్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నన్ను అటాక్ చేస్తావు అనుకోలేదు. ఇట్నే క్యూట్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది అన్నట్టు పొద్దుగాల కూర్చొని. నాకు నిద్ర పట్టట్లేదు తెలుసా, నువ్వు అసలు ఇలా చేస్తావు అనుకోరు తెలుసా, అసలు ఒక్క చూపుతో గేమ్ అంతా మార్చేస్తావు తెలుసా, ఇదంతా నువ్వు చేస్తావు అనుకోలేదు తెలుసా, నేను అసలు ఫేక్గా ఉండడం నాకు రానేరు అంటే నాకు కూడా రాదు ఫేక్గా ఉండడం. ఇదా నువ్వు మంచివాళ్ళే నేను మంచిది అని చెప్పి ముచ్చట పెట్టుకుంటారు అన్నట్టు. సంచలగ్గా నువ్వు అలా చేస్తావని నేను అనుకోలేదు తెలుసా, నువ్వు అలా ఎందుకు చేస్తావు అంటే నాకేం తెలియదు. ఎట్టుందంటే రీతు డిమాండ్ పవన్ కళ్యాణ్ అయితే ఎట్లా నమ్ముతారు తెలుసా, మేము గర్రెళ్ళం మీరేం చెప్పినా నమ్మేస్తాం అని కూడా పోతూనే ఉంటారు రీతు దగ్గరికి తెలుసా. కోసుకో మెడకాయ కోసుకో మటన్ చేసుకొని తిను అన్నట్టే పోతారు. బలి ఇచ్చే ముందు మేకపోతుల్లాగా పోతూనే ఉంటారు. ఇక అవి ఏం చెప్తుంది డిమాండ్ పవన్ తోటి, నాకు మతి మరపు ఉంది, నేను మర్చిపోతా. యాక్చువల్లీ నేను సుమన్ శెట్టి అన్నకి అసలు ఎందుకు చెప్పాడో నాకు తెలియదు. రాముకి నేను అసలు సంజన గారి మీద అటాక్ చేస్తామని చెప్పినా కానీ వాడు ఎందుకు తనుజ అనుకున్నాడో తెలియదు, వాడు కన్ఫ్యూజ్ అయిందో తెలియదు, నేను చెప్పినా తెలియదు, నాకు మతి మరపు ఉంది కాబట్టి ఇదంతా మర్చిపోతాను. వాళ్ళందరూ సుమన్ శెట్టి అన్న కానీ మిగతా వరుణ్ కావచ్చు, తనుజ కావచ్చు, రాము కావచ్చు, వాళ్ళందరూ కూడా నేను తనుజానే అటాక్ చేయమని సైగ చేసినా అంటున్నారు. కాబట్టి నేను ఒప్పేసుకున్నా. అంటే ఏమనుకోనండి, నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు, తప్పు చేయకపోతే ఒప్పుకోవద్దు తెలుసా, స్టాండ్ ఆన్ యువర్ వర్డ్స్, నువ్వు తప్పు చేయలేదని నీకు అనిపిస్తే నువ్వు ఒప్పుకోకూడదు అని ఆయన అంటాడు. అంటే లేదురా నాకు కొంచెం మతిమరుపు ఉంది, ఏం పోట్రే చేద్దాం అనుకుంటుంది, ఓహియోంగజిని ఓహియో అని చూపించుకుందామని ప్రయత్నం చేస్తాను అనిపిస్తాను. అమాయకంగా నాకేం తెలియదు, వాళ్ళు ఒప్పేసుకోమన్నారు కాబట్టి నేను ఒప్పేసుకున్న తప్పుని, నేరం నాది కాదు. సేమ్ బయట యూట్యూబ్ ఛానల్లో ఇదివరకు ఇట్లాంటి సినిమా ఒకటి చూసినట్టుగా అనిపిస్తుంది కదా మీకు. సో లైక్ దట్ ఆ టైప్లో కంటిన్యూ అవుతుంది ముచ్చట. భలే ఉన్నదిగా ముచ్చట అనుకున్నాను నేను. ఇక ఇదంతా కూడా మనకు క్లారిటీగా తెలియకపోవడానికి కారణం ఏంటి తెలుసా, ఇది బెడ్రూమ్లో జరిగిందట. మనకి టాస్క్ జరిగేటప్పుడు ఒకసారి వర్షం పడుతుందని చెప్పి బెడ్రూమ్లో పోయిన తర్వాత బెడ్రూమ్లో ఈ కళ్ళతోటి సైకిల్ జరిగినాయట. అది మనకేమో లైవ్లో చూపించలే, ఎపిసోడ్లో చూపించలే, మనకెట్లా తెలుస్తుంది, దాని చుట్టే పంచాయతీ కాబట్టి ఇంకేడా అంచిందన్న భార్య చూస్తాం. ఇక టీం ఆడదామా ఇండివిజువల్ ఆడదామా అని చెప్పి సుమన్ శెట్టి అన్న వచ్చి అడిగాడు మమ్మల్ని. ఎందుకంటే వాళ్ళు టీమ్గా అనుకుంటున్నారు, నెక్స్ట్ టార్గెట్ నువ్వే అనుకుంటున్నారని అదే మళ్ళీ తిప్పి చేసిరబ్బా. అర్ధగంట మాట్లాడారు ఇద్దరు కూర్చుని, ఒకటే కడ కూర్చుని ఇద్దరు కూర్చుని అర్ధగంట మాట్లాడారు. అసలు నువ్వు కంప్లీట్లీ చేంజ్ తెలుసా, ఆ తర్వాత నువ్వు అంతా చేంజ్ అయిపోయావు, ఆ తర్వాత నా మీదకి అటాక్ చేయడానికి చూసాను, నువ్వు ఇచ్చేసావు. వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ గట్టి పంచాయతీ పడుతుంది చూడు. ఇది అయిపోగానే పాట వచ్చింది,
ఈటా లెక్కలు చేస్తేనే జోరు మస్తుగా ఉంటుంది రామురు తేరు. అదే దసరా పాట పడ్డది. దసరా పాట ఎందుకు వేసారు? ఎంగిలిపుల బతుకమ్మ కాబట్టి నిన్ననే. ఇప్పుడు బతుకమ్మ పండుగ కంటిన్యూ అవుతుంది కాబట్టి సిత్తు సిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, సిత్తు సిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ. ఎంతమంది బతుకమ్మ ఆడుతారు? మా అక్కలు చెల్లెళ్ళు బతుకమ్మ ఆడే అక్కలు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఈ మధ్యకాలంలో సోకులోకి పోయి ఎవరు ఆడతలేరులే కానీ తెలంగాణ వచ్చినాక మళ్ళీ కొంచెం దానికి ఊపి తీసుకొచ్చారు. బతుకమ్మ పండుగకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న టైంలో బాగా జోరుగా జరిగింది. ఈ మధ్యకాలంలో జర్రంత నార్మల్ అయ్యేది కానీ బతుకమ్మ పండుగ అబ్బా ఇట్స్ అ మెమరీ. తెలంగాణలో ఉండేటోళ్ళకి, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ ఇట్స్ అ గ్రాండ్ ఫెస్టివల్. ఇప్పుడు ఆంధ్రాలో ఉండి పుట్టి పెరిగిన వాళ్ళకి సంక్రాంతి ఎంతైతే జోరో తెలంగాణ బతుకమ్మ అంత జోరు. సరే టాపిక్ డైవర్ట్ అవుతాను నేను అటు. బతుకమ్మ అది దసరా పాట వేసిన తర్వాత సంజన అండ్ ఇమాంజల్ మాట్లాడుకునేది చూపించారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుని చూడు ఒక్క నిమిషం. వచ్చే ముందు జిమ్ముకు పోయినవరా నువ్వు, ఎందుకురా జిమ్ముకు పోలేదు? జిమ్ముకు పోతే బాగుండు కదరా. టైర్ పట్టుకుని అబ్బో అబ్బో అని చెప్పి ఇంటి దగ్గర అయ్యో 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 అంటున్నారా. జిమ్ముకు పోతే బాగుండు కదరా అని చెప్పి సంజన వాళ్ళ మిగతా కొట్టుడు ఇమాంజల్ కొట్టుకుంటే జిమ్ముకు పోయేది ఉంటారా, నువ్వు జిమ్ముకు పోయేది ఉంటారా, ఇప్పుడు కూడా ఎక్సర్సైజ్ అయిపోరా అంటే ఇప్పుడు పోతే అయిద్దండి. వచ్చేటప్పుడు ఒక వారం 2 వారాలు జిమ్ముకు పోతే అయిపోవు కదరా అంటే 2 వారాలు పోతే నొప్పులు వస్తాయి, ఫిట్నెస్ రాదు. ఆయన చూడు బర్నన్న చూడు, ఆయన వచ్చే ముందు మంచిగా జిమ్ ఏంటంటే వచ్చే ముందు కాదు, ఆయన ఏంలో తరబడి జిమ్ చేస్తాడు కాబట్టి అట్లున్నాడు. నేను వచ్చే ముందు జిమ్ చేస్తే ఉంటాను నా పని ఈ మాత్రం కూడా ఉండదు పరిస్థితి అని చెప్పి అంటాడు. పోరా చేయరా జిమ్ చేయరా ఎక్సర్సైజ్ చేయరా బట్ గట్టిగా అవుతాం. వద్దు ఇప్పుడు పోయి ఈ నొప్పులకి ఆ నొప్పులకి ఇంకా ఎక్కువ అయిపోయి నాతోని కాదంటాడు. ఫుల్ నొప్పులు ఉన్నాయి అంటాడు. నువ్వు ఆ జిమ్ ఏందో నువ్వు కొట్టి ఈ నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో బాగుండి మంచిగా ఉన్నారు. సరే ఇక హరీష్ అక్కడి నుంచి వరకు ఇచ్చిన ఇక కిచెన్ దగ్గర ఉన్నాడు. హరీష్ పోయి వంటకాడ మంచిగా ఉన్నాడు. కానీ ఆ వంటకాడ చిన్న పేర్లు పెట్టి నామినేషన్ పాయింట్స్లలో నేను అడిగితే గిట్ల అన్నారు, వచ్చినప్పుడు గట్ల అన్నారు, నేను వేసిన తర్వాత ఇంకో మాట అన్నారు, ఇట్లాంటివి పెట్టడం కరెక్ట్ కాదు. వంట చేయాలి, ఫుడ్ పెట్టిన తర్వాత ఆ ఫుడ్ గురించి మాట్లాడద్దు. వీడు ఇంత తిన్నాడా, వాడు అంత తిన్నాడు, వీడు ఏం చేసిండు, తిన్నాక ఏమన్నాడు, తినకముందు ఏమన్నాడు, సోది ముచ్చట్లు. రైట్. నెక్స్ట్ రీతు అండ్ డిమాండ్ పవన్ చెప్పినా కదా, నాకేం తెలియదు, నేను చాలా మంచిదాన్ని అసలు. నువ్వు చేయకపోతే నువ్వు ఎందుకు ఒప్పుకుంటావు? ఒప్పుకోకూడదు నువ్వు అంటే నాకు మర్చిపోయే ప్రాబ్లం ఉంది కదా అంటది. ఓకే ఇంకా జిని మెమరీ లాస్ బాస్, మనకి మెమరీ లాస్, బ్రెయిన్ ట్రిప్ అయిపోతుంది నాకు. అసలు ఏం హెడ్ మసాజ్ చేసుకుంటే సెట్ అవుతాను. ఏం లేదు, అడ్డంగా దొరికిపోయిన తర్వాత అడ్డదిడ్డమైన కవరింగ్ల కోసం పిసపిస ట్రై చేస్తున్నట్టు ఉన్నది తప్ప ఇంకేం లేదు. బిగ్ బాస్ ఆడ లోపల పోయి ప్రియా వాళ్ళు ఉన్నారు ఉంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చింది, 10 minutes రూమ్లో ఉండాలి, ఓనర్స్ దగ్గర ఉండాలి, చాలా హట్ అని చెప్పి పంపించినాను. నెక్స్ట్ మళ్ళీ సంజన ఇమాంజల్ వాళ్ళిద్దరిని చూపించారు. వాళ్ళిద్దరు రీతు వల్ల నేను 3 సార్లు ఏడ్చిన అని చెప్పి ఇమాంజల్ చెప్తాడు. అవునా ఎక్కడ్రా అంటే సంచాలక తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు మొన్న గేమ్లో కంటిన్యూగా 3 సార్లు ఏడ్చిన నేను అని కూడా చెప్తాను. ఆ తర్వాత మనీష్ ఉంటే బాగుండు కదరా, ఎన్ని కబుర్లు చెప్పేటోడు అని చెప్పి డిస్కషన్ వచ్చినాడు. చాలా పాయింట్లు చెప్పేటోడు, ముచ్చట అంతా చెప్పేటోడు, అందరినీ గమనిస్తూ ఉండేటోడు కదా అని ఇమాన్యుల్ అంటాడు. మనోడి గేమ్ కంటే ఇమాన్యుల్ మనోడి గేమ్ కంటే అందరి మీద అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. అందరి గేమ్ అబ్జర్వ్ చేస్తా కూర్చుంటాడు. అదే పెద్ద మైనస్ అయింది అంటే సజ్జన ఫుల్ టైం సంచాలక్ రా వాడు. హౌస్ అంతా ఫుల్ టైం సంచాలక్ వాడు ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పేటాడు. నేనైతే ఎవరిని పట్టించుకోను రా, మనకే సరిపోతలేదు, ఇంకా వేరేటోళ్ళని ఏడ పట్టించుకునేది, మనకే సరిపోదు అని చెప్తాను. సంజన ఇంకోటి ఉంటుంది, ఈ ఇంటిలా నేను నీతో ఉండడం చూసి మా ఫ్యామిలీ ఒంటిగా లేను అని అనుకుంటారా, హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ఇక్కడ ఖాళీగా లేను, ఒంటిగా లేను, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నట్టుగా లేను అని అనుకుంటారా? మీ ఫ్యామిలీలో కూడా అలానే అనుకుంటారా? నువ్వు ఒంటిగా అయిపోలేదు, ఇక్కడ పాపం వాడికి సపోర్ట్ ఉంది అని అనుకుంటారా అని చెప్పి చెప్తాను సంజన. చెప్తాంటే ఈ మందిలో అంటాడు, మా అమ్మ అనుకుంటుండొచ్చు, మమ్మీ అని నేను ఇన్నిసార్లు మా అమ్మని కూడా పిలువలే మమ్మీ 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 అని అనుకుంటా ఉండొచ్చు అని అంటాడు. వీళ్ళిద్దరు బాండింగ్ అంత మంచిగా సెట్ అయింది. అఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైమ్ ఇమాన్యుల్ మెయింటైనింగ్ ద సేమ్ బాండ్ విత్ బర్నీ, తనుజ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద క్రూ ఆఫ్ ద సీజన్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9. ఓకే రైట్, అర్థం కాలేదు, చాట్ జీపీటీ అడగండి చెప్తుంది. రైట్. నెక్స్ట్ సంజన ఇమాన్యుల్ జిమ్ చేయరా అది ఉందిగా వచ్చేసిన తర్వాత రీతు కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అబ్బా వీళ్ళకి ఏందబ్బా, వీళ్ళకి ఆల్ ద టైమ్ దట్ ఈస్ ద కంటెంట్, ఏమీ లేదు. ఇక పొద్దుగా లేచి కూర్చున్నారు, డిమాండ్ పొందడం సొల్లు అయిపోయింది. ఆ తర్వాత ఏంది, తనుజ రీతు ఇద్దరు కలిసి కూర్చున్నారు. వీళ్ళ ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏదేదో దిక్కుమాల ముచ్చటాన్ని మాట్లాడతా కళ్యాణ్ అక్కడ ఊడుచుకుంటాడు. పని చేసుకుని పని చేసే పోరాని కూడా పాడి చేసిన అన్నట్టు కాదు పిలిచింది.
పిలిచి చీపిరి పక్క వారి కూర్చో మాట్లాడు, ఇప్పుడు నీకు నేనేమైతా అంటే రీతు అవుతావు. రీతు కాదు అబ్బా, రీతు కాదు, నేనేమైతే చెప్పు 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 అన్నది. రీతు చెప్పు అంటే నువ్వేమనుకుంటున్నావు చెప్పండి. ఫ్రెండ్ అంటే ఫ్రెండే అంటే నేను అన్నది మళ్ళీ నువ్వు అనకపోవచ్చేమో, ఎందుకు వేసిన బాధ అని చెప్పి అనుకుంటేది అంటాడు. సరే నీకు శ్రీజ ఏమవుతుంది? శ్రీజానే అవుతుంది. శ్రీజ ఏమవుతుంది చెప్పు? అక్క అవుతుందా? అక్క ఫ్రెండా అంటే అక్క ఫ్రెండే. ప్రియా ఏమవుతుంది? అక్కనా ఫ్రెండా? ఏమవుతుంది చెప్పు 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 ఇదే సొల్లు ముచ్చట. మళ్ళీ తనుజ పేరు అడిగితే తనుజ, ఇక్కడ ఏం లేదు, తనుజ కనెక్ట్ చేస్తా ఉన్నారు అన్నట్టు. ఇక తనుజ కూడా కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనేజ్ అని అడుగుతాను. ఏం లేదు కంటెంట్ కోసం, ఏం లేదు అబ్బా కంటెంట్ కోసం తప్ప ఇంకేం లేదు. సిగ్గుపడతారు, మెలికెళ్ళి తిరుగుతుంటే అమ్మాయి అన్నట్టు తిరుగుతారు, ఏంటో చేస్తారు. ఓవరాల్గా కంటెంట్ కోసం ట్రయల్. అందుకే మనీష్ అన్నాడు కదా, మనీష్ బడ్జెట్ రివ్యూలో తనుజ గురించి చెప్పమంటే ఏం లేదు సార్, అందులో ఉంటుంది రీతు, డిమాండ్ పవన్, కళ్యాణ్, తనుజ ఈ ట్రాప్లో ఉంటుంది. ఆ 4 మధ్యలో తిరుగుతాను. పడతారు బంగారు పడ. సారీ భయపడకరు, భయపడరు, చిన్నోళ్ళు ఇద్దరు పడ్డారు. డోర్ తెచ్చుకొని అది చిన్నది వాడిని ఎత్తుకొని వస్తుంది, వాడు అది ఈక్వల్ వెయిట్ ఉంటారు. వాడిని ఎత్తుకొని వచ్చింది డబ్బులు పడ్డది. సారీ భయపడితే ఏమనుకోవద్దు ప్లీజ్. రైట్, ఏడికి వచ్చినాం టక్కన. ఈ ముచ్చట నడుతూ ఉన్నది, ఈ ముచ్చట కంటిన్యూ అవుతుంది ఉంది ఫ్లో. అయ్యో అనుకున్నాను నేను, తప్పదు ఇప్పుడు చూడక తప్పదు. వీళ్ళు ఏమంటే లైక్ కనబడాలి, కంటిన్యూగా కనబడాలి అంటే కంటెంట్ ఉండాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇసోటి ఎన్ని చేస్తూ ఉంటారు. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు తనుజ దగ్గర నుంచి, కానీ తనుజ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తుంది కళ్యాణ్కి, కొంచెం బెటర్గా ఉంటుంది కంటెంట్ అని చెప్పి మరి ఎవరైనా చెప్పారో, లేదంటే రీతు సజెషన్ ఇచ్చిందో, లేదంటే బీబీ టీం సజెషన్ ఇచ్చిందో తెలియదు. కానీ కళ్యాణ్ అయితే దండయాత్ర, ఈ దయాగాడి దండయాత్ర అన్నట్టే ఉన్నాడు అబ్బా. దొరికిన వాళ్ళతో ఎవరితోటైనా ట్రాక్ సెట్ చేద్దాం కింద మీద పడతాను, ఏదో ఒక రకంగా సెట్ చేద్దాం ట్రాక్, కట్టం లైఫ్ సెట్ అనుకుంటాను నేను. సోల్జర్ నుంచి సోదిజర్గా పోతాను. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ సంజన. ఇక్కడ ఇంకోటి తనుజ అంటుంది, నా యాటిట్యూడ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసు అంటుంది. ఏమో సీరియల్లో ఉంటారు బాగానే మంది, ఓట్లకి ఇది పోలు పెడితే బాగానే పడుతున్నాయి ఆమె ఓట్స్. అదొక వర్గం, అదొక సామాజిక వర్గం. ఆ తర్వాత ధనుజ అరుపులు. అబ్బో ఈరోజు నామినేషన్స్, నా అరుపులు వినలేను, నేను తట్టుకోలేను, అమ్మో నాకు హెడేక్ వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి అక్కడ కూర్చొని ఉంటుంది. నేను కూడా అరవాల్సి వస్తుందంటే ఈ మధ్యలో అబ్బా నేను కూడా అరవాల్సి వస్తుంది అనవసరంగా ప్రతిసారి కూడా టార్చర్ ఉంది అనుకుంటారు. ఆ తర్వాత మనకి నామినేషన్స్ డైరెక్ట్గా చూపించారు. ఏం లేదు, టెనెంట్స్ అందరు ఉన్నారు కదా, కొత్త టెనెంట్స్, లేత టెనెంట్స్ శ్రీజ, ప్రియ, ఆ పవన్, ఈ పవన్, హరీష్ వీళ్ళంతా కూడా యాక్టివిటీ రూమ్లోకి పోయారు. అక్కడ ఒక బోర్డు ఉంది, నామినేషన్స్ అని బోర్డు ఉంది, కింద ఫైర్ సింబల్ ఉంది. ఈ మ్యాగ్నెటిక్ బోర్డు మీద మీరు ఎవరినైతే నామినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి తగిన కారణాలు చెప్పి మీరంతా ఏకాభిప్రాయంతో ఒక 5గురిని నామినేట్ చేయాలి. అందులో 4 ఓనర్స్ ఉండాలి, ఒక టెనెంట్ కంపల్సరీగా ఉండాలి అన్న. ఇక్కడ అంతా పంచాయతీ ఓనర్స్ గురించి కాదు, టెనెంట్ గురించి పంచాయతీ ఉంటుంది కదా, తెలుసు కదా. అక్కడ ఎవరి మధ్య పంచాయతీ పడ్డది? హరీష్ అండ్ ప్రియా, వీళ్ళిద్దరికి ఓట్స్ పడ్డాయి, అంటే ఎక్కువ శాతం నామినేషన్ వచ్చింది. సో ఇక్కడ హరీష, ప్రియా అన్న దాని మీదకి వెళ్ళి పంచాయతీ జరిగింది. అండ్ హరీష్కి 3 ఓట్స్ ఉన్నాయి కాబట్టి హరీష్ని నామినేట్ చేశారు. కానీ హరీష్ వర్సెస్ శ్రీజ జరిగింది కదా, గట్టిగా జరిగింది. హరీష్ వర్సెస్ డిమాండ్ పవన్ జరిగింది, హరీష్ వర్సెస్ కళ్యాణ్ జరిగింది, హరీష్ వర్సెస్ ప్రియా కూడా జరిగింది. ఇందులో ఆటోమేటిక్గా లోపల ఉన్న మాస్క్ మ్యాన్ బయటకు వస్తాడు, మళ్ళీ అది పెంట కంప కొడతాడు కదా, అట్లాంటివి ఎన్ని వస్తాయి. అండ్ శ్రీజ వర్సెస్ హరీష్ కూడా గట్టిగా జరిగింది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఓనర్స్ని సెలెక్ట్ చేసుకుందాం, లాస్ట్ టెనెంట్స్ సంగతి చూద్దాంలే అని చెప్పి అనుకున్నారు. చాలాసేపు జరిగింది ముచ్చట. ఈ ఓనర్స్ వచ్చేసరికి వీళ్ళు కొంత క్లారిటీతోటే ఉన్నారు. అంటే సంజనాని నామినేట్ చేద్దామని అందరు అనుకున్నారు. అందరి పాయింట్స్ ఒకటే, అబ్బా క్యాప్టెన్సీ తర్వాత ఆమె కొంచెం రూడ్గా బిహేవ్ చేసింది, క్యాప్టెన్సీ చక్కగా లేదు, అబద్ధాలు ఆడుతుంది, దొంగతనాలు చేస్తుంది, ఫ్లోరాని చీప్గా చూసి బానిసలాగా చూసింది. ఆ తర్వాత మొన్న కూడా ఓనర్స్ కాగానే టెనెంట్స్ దగ్గర హెల్ప్ తీసుకోవచ్చా, నేను తీసుకొని పోవచ్చా అని చెప్పి, సామాన్లు మోపియచ్చా అని చెప్పి అడిగింది. సో ప్రియా అంటది అహం ఎక్కువ ఆమెకి అంటది. శ్రీజ అంటది యాక్చువల్లీ ఆమె దొంగతనాలు చేయడం ఒకటి, అండ్ సుమన్ శెట్టి అన్న బిగ్ బాంబ్ ఇచ్చిన తర్వాత అది క్యాన్సిల్ చేయించాలని చూడడం, మానిటర్ని స్వాప్ చేయాలని చూడడం, మానిటర్స్ మీదకి సంచాలకుని తీసుకురావడం, థమ్సప్లు దొంగతనం చేయడం, ఇంకేంది డిమాండ్ పవన్ అంటే షీఈస్ బిగ్ మ్యానిపులేటర్, అబద్ధాలు ఆడితే నాకు నచ్చదు అంటాడు. హరీష్ అని సరదాగా అంటాడు, సరదా ఓవర్ బోల్డ్ అవుతుంది అంటాడు. డిమాండ్ పవన్ అంటే ఫుడ్ దగ్గరికి తీసుకొచ్చి టాపిక్, ఆమె చపాతీలు కావాలంటే 2 చపాతీలని మనిషి 2 అని ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి నాకు చపాతీలు కావాలనేది నాకు నచ్చలేదు అన్నాడు. కానీ ఆ చపాతీలు వేరేటోళ్ళకి తినిపించిన అన్నాడు. అంటే అక్కడ ప్రియా ఉండి ప్రియాకే తినిపించిందట. నాకు కూడా పెట్టింది నేను
దొరికిపోతారు వీళ్ళు, ఇలా అడ్డంగా దొరుకుతారు ఇట్లా చేసి. ఇట్లా ఓవరాల్గా అన్ని రకాల రీజన్స్ తోటి సంజనాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ తర్వాత రీతు పేరు వచ్చింది, కానీ రీతుని కన్ఫర్మ్ చేద్దామని అంటే డిమాండ్ పవన్ కళ్యాణ్ ఎట్లా అడ్డుకున్నారంటే, రీతుని అనుకున్న తర్వాత సెకండ్ పర్సన్ రీతు దగ్గర నుంచి వెళ్ళి ఫ్లోరా మీదకి పోతుంది, సుమన్ మీదకి పోతుంది, ఫ్లోరా సుమన్, ఆ తర్వాత రీతు దగ్గరికి పోతుంది లాస్ట్కి. లాస్ట్ దాకా కూడా వీళ్ళు ఆపుతారు. డిమాండ్ పవన్ ఏంటంటే పాపము, మెమరీ లేదు, మెమరీ లాస్, పేషెంటు, ఏ రేంజ్లో తీసుకుపోతారు ఇదంతా. రైట్. ఇక రీతు పాయింట్స్ వచ్చేసరికి శ్రీజ అంటుంది స్టాప్ అని ఎందుకు చెప్పిందని మాత్రం అర్థం కాలేదు. చాలా పాయింట్స్ చెప్పిన తర్వాత ఈ పాయింట్ మెయిన్ పాయింట్ అన్నట్టు, స్టాప్ అని ఎందుకు చెప్పిందో అర్థం కాలేదు. స్టాండ్ తీసుకోలేదు, తన గురించి తన స్టాండ్ తీసుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసింది. రాము దగ్గర కూడా అసలు రాముది ఏంటిది, ఈమెది ఏంటిది, పంచాయతీ ఏంటి, అది చక్కగా లేదు. అండ్ కళ్యాణ్ అంటాడు చెప్పడానికి ట్రై చేసింది, కానీ కాలేదు. సంచాలక మిస్టేక్లు చేసింది అని అంటే, సంచాలకగా తనకు పూసింది కనబడలేదు, పట్టుకున్నాడు అని అనుకుందంట అని చెప్పి కళ్యాణ్ చెప్తారు. ఏందో వీళ్ళు న్యాయవాదులు ఆమె తరపున ఇద్దరు, ఒకరికిద్దరు. డిమాండ్ పవన్ ఆమెకి కొంచెం మధ్యమరుపు ఉండడం వల్ల ఆమె అసలు రాముకి ఏం చెప్పింది, తనుజతో ఏం చేసింది, ఆ గేమ్ డిస్టర్బ్ కావడానికి కారణం ఏంటి అదంతా కూడా అర్థం కాలేదు పాపం ఆమెకి. అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆపోజిట్లో ఫ్రెండ్స్ ఉండేసరికి ఈమెకి ఫ్రీజ్ అయిపోద్దట, బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోద్దట, మనసులో ఉన్న మాట బయటకు రాదట. ఇది డిస్కషన్ వాళ్ళ తరపున. ఏమయ్యా సార్లు అనుకున్నాను నేను. రాము బొమ్మలు తీసుకోవడం ఒకటి మాత్రం కరెక్ట్ కాదు అంటే, ఈ ప్రియా శ్రీజ వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళకి కూడా క్లోజ్ అయ్యాయి, కానీ డిమాండ్ పవన్ అయితే లాయర్స్ లాగా ఆమె తరపున వాదిస్తున్నారు అన్నట్టు. కళ్యాణ్ సుమన్ అన్న పేరు చెప్పి స్టాండ్ తీసుకోడు, తనకి తను మ్యానిపులేట్ చేసి ఈజీగా మ్యానిపులేట్ అయిపోతాడు, ఆయనకి పాయింట్స్ అర్థం కావు, ఇట్లాంటివన్నీ సుమన్ అన్న గురించి చెప్పిండు. సరే ఇట్లా కాదు, ఓ పని చేద్దాం, ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఆ పేర్లు చెప్పండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నేమ్స్ అంటే అందరి లిస్ట్లో ఆ పేర్లు ఉంటాయి కనుక అప్పుడు మనం వాళ్ళ గురించి మనం డిస్కషన్ చేద్దాం, అట్లా ఒక్కొక్కరి గురించి డిస్కస్ చేయాలంటే కష్టం కదా అని చెప్పి డెసిషన్కి వచ్చారు. అయితే ఇక్కడ హరీష్ ఏమంటాడు, నా తరపున నేను రీతుకి, రాముకి, బర్నీ గారికి నామినేట్ చేద్దామని అనుకుంటున్నా, ముగ్గురికి. ప్రియా ఉండి ఫ్లోరాకి, సుమన్కి అండ్ రీతుకి నామినేట్ చేస్తున్నాను అనుకుంటుంది. డిమాండ్ పవన్ ఉండి సుమన్కి, రాముకి, ఫ్లోరాకి, అండ్ శ్రీజ ఉండి రీతుకి, సంజనాకి, సుమన్కి. ఇక మళ్ళీ డిస్కషన్ స్టార్ట్. సో ఓవరాల్గా అయితే చెప్తున్నా చాలా డిస్కషన్స్ జరిగినాయి. శ్రీజ ఉండి డిమాండ్ పవన్, శ్రీజ, కళ్యాణ్ వీళ్ళంతా కూడా ఒక్క నిమిషం రివెంజ్ నామినేషన్ తీసుకున్నాడు. రాము గురించి మాట్లాడారు, రాము కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతాడు, స్టాండ్ తీసుకోవట్లేదు, చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా రాము గురించి డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత ఫ్లోరా గురించి డిస్కస్ చేసినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది ఈజీగా. ఆమె ఇండివిజువాలిటీ లేదు, ఆమె ఎక్కడ యాక్టివ్గా లేదు, తనకి ఏం స్టాండ్ తీసుకోవడం రాదు, వాయిస్ ఉండదు, ఏది ఉండదు, తన మాట తన వాయిస్ వినబడదు, ఏది ఉండదు, అసలు ఆమె ఉందా లేదా అన్నట్టు ఉంటుందని ఇవన్నీ పాయింట్స్ వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. కట్ చేస్తే ఓవరాల్గా మనం ఎపిసోడ్లో మనం ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు కాబట్టి ఓవరాల్గా సంజనాని, ఫ్లోరాని, సుమన్ అన్నని వీళ్ళు ముగ్గురిని, రీతుని నలుగురిని నామినేట్ చేశారు. ఓకే, ఈ 4 మెంబర్స్ నామినేట్ చేశారు. ఇక 5th పర్సన్ కింద ఎవరు అని అంటే హరీష్ పేరు, ప్రియా పేరు వచ్చింది. ఇద్దరు పవన్లు, డిమాండ్ పవన్, పవన్ కళ్యాణ్ ఇద్దరు, అండ్ ప్రియా. వీళ్ళు ముగ్గురు కూడా పీపీపీ, పవన్ ప్రియ, పీపీపీలు ముగ్గురు కూడా హరీష్. ఎందుకంటే హరీష్ అన్నం మీద అలిగిండు, అన్నం మీద అది చేసిండు, చాలా డేస్ అన్నం తినకుండా కొంచెం ఏదో సింపతి కార్డు యూజ్ చేసినట్టు అనిపించింది, అండ్ బిగ్ బాస్ రూల్స్కి విరుద్ధంగా బిహేవ్ చేసిండు, ఇట్లాంటి రకరకాల రీజన్స్ అని చెప్పారు. అది మెయిన్గా అయితే తిని మీద అలగడం అది కరెక్ట్ కాదు హౌస్లో ఉన్నప్పుడు అనేది ఒక పాయింట్. ఇక మధ్యలో మీరు రిసీవ్ చేసుకునే థింగ్ ఉండదు, మీరు అనేటి అంటారు కానీ మిమ్మల్ని ఏమన్నా అంటే తీసుకోరు, మీరు జోకులు వేసేది వేస్తారు, మీ మీద జోకులు వేస్తే తీసుకోరు, మీరు ర్యాష్గా అంటే డీల్ చేస్తారు అన్నట్టు ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ వస్తే అందరి మీద సీరియస్ అవుతాడు. పవన్ అంటే పవన్ని, కళ్యాణ్ అంటే కళ్యాణ్ని, నేను నిన్నేమన్నా అంటాడు. అండ్ ప్రియా అండ్ శ్రీజ ఒక్క నిమిషం ఓకే, ఇద్దరు మాత్రం ఇక్కడ ఎవరు, శ్రీజ, పవన్ కళ్యాణ్, శ్రీజ ఉని హరీష్ వీళ్ళిద్దరు వచ్చేసి ప్రియా పేరు చెప్తారు. వీళ్ళిద్దరు ఎందుకంటే ప్రియా సంచాలక ఫెయిల్ అయింది అన్న పాయింట్ని మెన్షన్ చేస్తారు. ఇక్కడ హౌస్ హార్మోనీని దెబ్బతీసేది అన్న సెన్స్లో వాళ్ళు తినకపోవడం అనేది హరీష్ పేరు చెప్తే, అసలు హౌస్ రూల్స్ని బ్రేక్ చేయడం, సంచాలక కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం, అన్ఫేర్ చేయడం అనేది తప్పు అని చెప్పి శ్రీజ అండ్ హరీష్ ప్రియా మీద చెప్తారు. అండ్ ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది నీతోటి కాబట్టి అని చెప్పి హరీష్ ఆ పాయింట్ చెప్తాడు. ఓవరాల్గా వీళ్ళ మధ్య బీభత్సమైన వారు జరుగుతుంది. శ్రీజ వర్సెస్ హరీష్ గట్టిగా జరుగుతుంది ఈరోజు. అదొక అద్భుతం, అదొక నెక్స్ట్ లెవెల్ పోరాటం. ఆ పోరాటం జరుగుతుంది. అటెండ్గా ఆఖరికి వస్తే హరీష్ నామినేట్ అవుతాడు. ఇది పాయింట్. ఓకే, వీళ్ళంతా నామినేట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొంచెం గ్యాప్ ఇస్తారు, తింటారు, తిన్న తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్, ఆ తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ నామినేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇగో ఇది ఇక్కడ లైవ్లో నడుస్తూనే ఉంది. అందరికీ ఆ ప్రాబ్లం
కాబట్టి సో ఇప్పుడు నేను సెకండ్ రౌండ్ ఆఫ్ నామినేషన్ కంటిన్యూగా చూడాలి. ఆ తర్వాత ఎపిసోడ్ చూసినాక ఫస్ట్ రౌండ్ ఆఫ్ నామినేషన్ గురించి కూడా ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. అంటే మనకి మధ్య మధ్యలో చిన్న బీపులు పడుతున్నాయి, కట్లు పడుతున్నాయి, అటు ఇటు చూపిస్తున్నారు. హరీష్ వర్సెస్ శ్రీజ జరిగేటప్పుడు వాళ్ళిద్దరి కంటే ఇక్కడ సంజన అక్క ఎంజాయ్ చేసేది చూపిస్తున్నారు. ఇట్లా రకరకాలుగా చూపిస్తున్నారు. స్క్రీన్ ప్లే అంతా కూడా మనకు కరెక్ట్గా అర్థం కావాలి అండ్ కరెక్ట్గా మెయిన్ పాయింట్స్ తెలియాలి అంటే మనం ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడదాం. అండ్ ఎపిసోడ్ దాంట్లో కూడా మిస్ అయింది అని ఉంటే దాంట్లో కలిపి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ మీకు రీతు, కళ్యాణ్, తనుజ అండ్ పవన్ వీళ్ళ మధ్యలో జరుగుతున్న కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ మీద అభిప్రాయం ఏంటి, ఒపీనియన్ ఏంటో కింద చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటా. బాయ్. శుభ ఖైర్.